హాయ్. ఒక చిన్న కొటేషన్ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. సో ఈ ప్రోవర్బ్ మనం వినే ఉంటాం. ఇది నేను రియల్గా చూశానండి ఈరోజు. యాక్చువల్గా ఏమైందంటే మా కాలేజ్లో ఒక అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. తను బయట నుంచి వచ్చాడు. తను ఏంటంటే తనకి ఒక ఆర్గాన్ ఫెయిల్ అయింది. తను సర్జరీ చేయించుకోవాలి. సో ఆపరేషన్ చేయించుకోవడం కోసం తను ఏంటంటే డాక్యుమెంట్స్తో సహా డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్తో సహా వచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి విజిట్ చేస్తున్నాడు. దేనికి? కలెక్షన్ కోసం, అమౌంట్ కోసం. అయితే మా కాలేజ్లో ఎప్పుడు ఇర్రెగ్యులర్గా ఉండే స్టూడెంట్ ప్లస్ చూడ్డానికి చాలా రౌడీలాగా ఉంటాడు. చూడ్డానికి చాలా రౌడీగా ఉంటాడు, ఇర్రెగ్యులర్గా ఉంటాడు. ప్రతి ఒక్క టీచర్కి వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట. అలాంటి స్టూడెంట్స్ ఇవాళ తనకి మంచి అమౌంట్ అనేది ఇచ్చి తనకి ఎంతో హెల్ప్ చేశారు. అప్పుడు వాళ్ళల్లో ఉన్న మానవత్వం అనేది బయటపడింది కదండి. అంటే మనం ఆ స్టూడెంట్ చూడగానే ఏమనుకుంటాం, వీడెవడ్రా బాబు రౌడీలాగా ఉన్నాడు, ప్లస్ వీడు సరిగా చదవడు సావడు అని నెగిటివ్ ఇంప్రెషన్లో ఉంటాం. కానీ ఈరోజు వాడిలో ఉన్న మానవత్వం అనేది బయటకు వచ్చి అతనికి హెల్ప్ చేశాడు చూడండి. దట్ టు విత్ గుడ్ అమౌంట్. లిటరల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ అలాట్. సో దీస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఇన్నర్ ఫీలింగ్స్. వాళ్ళు ఒక చోట కాకపోతే ఒక చోట దేనికో దానికి కనెక్ట్ అవుతారు. వాళ్ళల్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ అనేది బయటకు వస్తుంది. దాన్ని బయటికి రావడానికి ఒక సిచ్యువేషన్ అంటూ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఎగ్జాక్ట్గా పర్సన్స్లో ఉన్న హ్యుమానిటీ అనేది ఏంటో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యు జస్ట్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంకింగ్ యూ.